మావోయిస్టుల లొంగుబాట్లను స్వాగతించింది బీజేపీ. నక్సలిజం కారణంగా వెనుకబడిన జిల్లాలన్నీ ఇప్పుడు అభివృద్ధి బాట పడతాయన్నారు. అలాగే మావోయిస్టులతో సంబంధాలున్న రాజకీయ నాయకులు వారితో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నించే శక్తులను మోదీ సర్కార్ వదిలిపెట్టదన్నారు. రాష్ట్రంలోని కొంతమంది రాజకీయ నాయకులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ విషయంలో లొంగిపోయిన మావోయిస్టులే చెప్తున్నారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశం విచ్ఛిన్నానికి ప్రయత్నించే శక్తులను మోదీ సర్కార్ వదిలిపెట్టదన్నారు. దేశ విచ్ఛిన్నంలో నక్సలిజం కూడా ఒక భాగమన్నారు. తెలంగాణలో అనేక మంది మావోయిస్టులకు తెలంగాణలో రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నేరుగా చెప్పేది రాజకీయం చేయంటే సరెండర్ అయినటువంటి నక్సలైట్ చెప్పారు. ఈ రోజు ఎవరు తెలంగాణలో ఆ రాజకీయ నాయకులు వాళ్ళకి ఎవరితో సంబంధం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం దాని మీద విచారించాలి. ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత 3 రోజుల్లోనే 300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. నేడు దేశమంతా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తూ ఉండటం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మావోయిస్టులతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్వర్క్ కు మద్దతు ఇస్తున్న వారు వెంటనే ఆ సంబంధాలు కట్ చేసుకోవాలన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు దీన్ని హెచ్చరికగా భావించాలంటూ ఎక్స్ లో పోస్టు చేశారు బండి సంజయ్. ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణల వల్ల అదనపు పొదుపు ఆనందంతో ఈ దీపావళి ప్రత్యేకంగా నిలిచిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ ఉత్పత్తులను ఎంచుకోవటం, స్థానిక చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వటం, ఆత్మనిర్భర్ భారత్ వెలుగును వ్యాప్తి చేయటం ద్వారా స్వదేశీ స్ఫూర్తితో ఈ దీపావళిని జరుపుకుందామని చెప్పారు రామచంద్రరావు. నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక దీపావళి కానుగ్గా చిరునవ్వుతోని మనందరం కూడా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో జీఎస్టీ తగ్గించడం జరిగింది. వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలపై పేరెంట్స్ కు చిన్న చూపు వద్దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోని ప్రముఖులు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు సర్కార్ స్కూల్లో చదువుకున్న వాళ్లేనని చెప్పారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అంబర్పేట మండల రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ అవార్డుల ప్రదానంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి.